ఈరోజు మీ కొరకు నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థనే మన జీవితమును, మన కుటుంబమును ఆశీర్వాదములోనికి తీసుకుని వస్తుంది. ప్రార్థనే మన ముందున్న ప్రతి అడ్డుగోడను పడగొడుతుంది. ప్రార్థన వలనే మనము విజయాన్ని చూడగలుగుతాం. కాబట్టి ప్రార్థనలో దేవునికి మొరపెట్టు. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు. నీవు ప్రార్థిస్తే ఖచ్చితంగా జవాబునందిస్తాడు. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా దేవా, ఈరోజు ఈ విధముగా నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించే గొప్ప కృపను మాకిచ్చినందుకు వందనములు. నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకు ఇస్తాను అని వాగ్దానము చేసి మమ్ములను మా కుటుంబాలను నీ సన్నిధిలో నిలవబెట్టినందుకై స్తోత్రములు. ఎంతమంది బిడ్డలైతే విశ్వాసముతో ఈ ప్రార్థనలో ఏకీభవించారో ప్రతి ఒక్కరిని పేరు పేరుని దీవించండి. ఈ రోజంతటిలో మేము చేసిన ప్రతి తప్పును, ప్రతి పాపమును, ప్రతి చెడు తలంపులను, అయా నీకు విరోధముగా మా జీవితంలో ఏదైతే ఉందో వాటన్నిటినీ కూడా హృదయపూర్వకంగా నీ సన్నిధిలో విడిచిపెడుతూ ఉన్నాం. నీ పరిశుద్ధమైన రక్తమును మా మీద ప్రోక్షించి మమ్మలను పరిశుద్ధులుగా అయా కడిగి నీ యొక్క నిత్య రాజ్యపు వారసులుగా అయా నీ రాజ్యంలో చేరే బిడ్డలకు ఉండవలసిన ప్రతి లక్షణమును మాలో ఉంచమని అడుగుతూ ఉన్నాం. ఈ లోకాశలకు, ఈ లోక సంబంధమైన క్రియలకు మేము లొంగిపోకుండా నీ వాక్యమును మా హృదయంలో ఉంచండి తండ్రి. ఎప్పుడైతే నీ వాక్యము మా హృదయంలో ఉంటుందో మేము ప్రతి ఆకర్షణను, ప్రతి పాపమును జయించగలుగుతాం. నీకు లోబడే ఆ యొక్క గొప్ప భయభక్తులు మా జీవితాల్లో ఉండే విధముగా సహాయము చేయమని అడుగుతున్నాం ప్రభువా. ఏదైనా కూడా నీ సహాయము లేకపోతే అయా మా జీవితాల్లో ఏదియూ కూడా జరగదు. ఈరోజు నీ సహాయము మాకు అవసరం. ఎంతోమంది బిడ్డలు హాస్పిటల్ బెడ్స్ మీద, ఐసీయూల్లో మరణ పడకల మీద ఉండి నీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పుడే వారి తట్టు అయా నీ చేతులు చాపి వారిని ముట్టి స్వస్థపరచుమని అడుగుతూ ఉన్నాం. ఆర్థికంగా చితికిన వారు, కుటుంబ కలహాలు ఉన్నవారు, అయా ఇదిగో కుటుంబంలో చీకటి అలుముకున్న పరిస్థితులు, అయా ఇదిగో భార్యాభర్తల మధ్య సఖ్యత లేని పరిస్థితులు, సమాధానము లేని పరిస్థితులు, పిల్లలకు తల్లిదండ్రులకు అయా ఇదిగో సమాధానము లేని పరిస్థితులు, ఇలాగూ ఎంతమంది బిడ్డలు నీ సహాయం కోసం ఎదురు చూస్తున్నారో వారందరినీ దర్శించమని అడుగుతూ ఉన్నాం. గర్భఫలము లేని వారికి గర్భఫలము దయచేయండి. ఏదైతే నీ బిడ్డలు ఆశపడుతున్నారో ఆశగల వారి ప్రాణమును తృప్తిపరచమని అడుగుతూ ఉన్నాం. ఈ చిన్ని ప్రార్థన నీ పాదముల చెంతకు చేర్చుకునమని మహిమా, ఘనత, ప్రభావములు నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్.